సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ఈ ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 63వ ప్రసంగం ప్రసంగిస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. కువలయానందరుగ్యుత ధగద్ధగిత చంద్రకిరీట కలిత శిరప్రదేశున్ నోపమానాగ్నిశిఖోపేత తిలక విభాసిత నిర్మల ఫాలభాగున్ నిర్మూల్య మణి సమన్విత సువర్ణాహీనహార విభూషిత చారువక్షున్ ఉజ్వలానందమయూఖవారణ కృత్య దావళ్య వసనావృతావలగ్నం అఖిల సద్గుణనుత పాదు అమృతధాము మదసహిత పరచక్ర భీమస్వరూపు రాజరాజాత్మహితుని సారంగధరుని రాకకై వేచియుండెనా రమణి నిష్ఠలో నిన్న పార్వతీదేవి శివుని గురించి ఇలా ప్రార్థిస్తూ ఎదురు చూస్తోంది అని చెప్పుకున్నాం. రెండో ఘట్టం చంద్రుడిది. చంద్రుడికి సంబంధించిన భాగాన్ని కథని ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ పద్యం నిన్న కొంత అసంపూర్తిగా ఆగింది, దాన్ని కంటిన్యూ చేస్తాం. కువలయానందరుద్యుత దగద్ధగిత చంద్రకిరీట కలిత శిరప్రదేశం. కువలయములకు కలువలకు ఆనందకరుడైనటువంటి రుగ్యుత, రుక్కట కాంతి, కాంతితో కూడుకున్నటువంటి దగద్ధగిత చంద్రకిరీట. చంద్ర అంటే ఇక్కడ బంగారం అని, బంగారు కిరీటం కలిగినటువంటి వాడు, దగధగ వెలుగుతున్నటువంటి బంగారు కిరీటం చేత ఒప్పుతున్నటువంటి తల కలిగిన వాడు అని చంద్రుడికి సంబంధించి విశేషణం. కువలయాలను అంటే కలువలను సంతోషాన్ని ఇచ్చేటువంటి, సంతోషపెట్టేటువంటి కాంతులతో కూడినటువంటి దగద్ధగాయమాయ వెలుగుతూ ఉన్నటువంటి బంగారు కిరీటం కలిగినటువంటి వాడు అని, అటువంటి శిరస్సు కలిగిన వాడు. అలాగే నోపమాన అగ్నిశిఖనోపేత శిఖోపేత తిలక విభాసిత నిర్మల ఫలభావం. ఇక్కడ ఏమిటంటే నోపమాన అగ్నిశిఖ, పోల్చడానికి సమానమైనది ఏది లేనటువంటి అగ్నిశిఖ, కుంకుమతోటి కూడుకున్నటువంటి బొట్టు చేత, అంటే కుంకుమ బొట్టు చేత అని ప్రకాశిస్తూ ఉన్నటువంటి హాలభాగం కలిగినటువంటి వాడు. నుదుటి మీద చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకుని ఉన్నాడు అని దాని అర్థం. శిరప్రదేశ స్థలము అది ఇంతకు ముందుది. ఇప్పుడుది నోపమాన అగ్నిశిఖ, ఏదైతే పోల్చడానికి వీలైనటువంటి అగ్నిశిఖలాగా ఉన్నటువంటి కుంకుమ బొట్టుతోటి పాలభాగం ప్రకాశిస్తోందో అలాంటిది చంద్రుడి యొక్క విశేషం 2. మూడోది ఏమిటి? నిర్మూల్య అంటే మూల్యము చెప్పలేని అని, వెలకట్టలేని అని, వెలకట్టలేని మణి సమన్వితము, మణులతో కూడుకున్నటువంటి సువర్ణ అహీన హార విభూషిత చారువక్షుడు. వక్షస్థలం, దానికి హారాలు ఉన్నాయి, అవి బంగారంతో కూడుకున్నవి, మణులతో కూడుకున్నవి, వెలకట్టలేని మణులతో కూడిన బంగారంతో కూడిన హారాలు, బంగారు హారాలు, ఇవి వక్షస్థలం మీద ఉన్నాయి. అటువంటి వాడు, అటువంటి వక్షస్థలం కలిగిన వాడు. నిర్మూల్య మణి సమన్విత సువర్ణ అహీన హెచ్చైనటువంటి
హార విభూషిత చారువక్షుడు. అనంత మయూఖ వారణ కృత్య ధావల్య వసనావృత అవలగ్నుడు. ఇంకా ఎలాంటి వాడు? ఆదిశేషుని యొక్క తెల్లనైనటువంటి కాంతులు, వారణ కృత్య, వారణ అంటే ఇక్కడ అంతకుముందు ఏనుగని చెప్పుకున్నాం నిన్నటి భాగంలో. ఇవాళ వారణ అంటే నివారించడము, అడ్డుకోవటము అని అర్థంలో. వారణ కృత్య ప్రయోజనం. కృత్య అని చెప్పాము నిన్న, ఇవాళ కృత్య అని పెడగొడుతున్నాం. వారణ కృత్య అని చెప్పాము నిన్న, ఇవాళ వారణ కృత్య అని చెబుతున్నాం. ప్రయోజనముగా గల ధావల్య వసనము, తెల్లని వస్త్రం. ఆదిశేషుని యొక్క కాంతుల్ని కూడా నివారించడంలో ప్రయోజనంగా, నివారించడమే ప్రయోజనంగా కలిగినటువంటి తెల్లని వస్త్రం చేత చుట్టుకొనబడి ఉన్నటువంటి వాడు అని. ధావల్య వసన ఆవృతం, అటువంటి చుట్టుకొనబడిన అవలజ్ఞ నడుము కలిగినటువంటి వాడు. అఖిల సద్గణ, అఖిలమైనటువంటి సద్గణములు అంటే నక్షత్ర సముదాయం. సత్ అనే దానికి నక్షత్రాలని అర్థం అని చెప్పి అనుకున్నాం. సద్గణ నుత కొనియాడబడినటువంటి పాదు కిరణములు కలిగినటువంటి వాడు. కిరణములు పాదు అంటే అక్కడ పాద అనేది దానికి అక్కడ పాదము అని చెప్పుకున్నాం, చరణము అని. అమృతధాము, అమృతమే శరీరముగా కలిగినటువంటి వాడు, లేదు అమృతానికి నిలయమైనటువంటి వాడు. మదసహిత పరచక్ర భీమస్వరూపు. మదసహిత సంతోషం, ఇక్కడ మదం అంటే సమ్మదము, సంతోషం, ఇక్కడ గర్వం కాదు. సంతోషంతో కూడుకున్నటువంటి పరచక్రము, చెక్కవ పక్షులు, జక్కవ పక్షులు. ఈ జక్కవ పక్షులకి భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. అంటే చంద్రుని చూడగానే అవి పారిపోతాయని, లోపల దాక్కుంటాయని. భీమస్వరూపుడు, భయంకరమైన స్వరూపం కలిగినటువంటి వాడు. అలాగే రాజరాజాత్మహితుడు సారంగధరుని రాకకై. సారంగధరుని యొక్క రాక కోసం, సారంగధరుడు అంటే ఇక్కడ చంద్రుడు, జింక తాల్పరి, ఆ రమణి నిష్ఠతోటి వేచియుండెను. రాజరాజు అనేటువంటి తన మిత్రుడు అని చెప్తున్నాడు ఇక్కడ, రాజరాజు శబ్దం. ఇక మూడవ కథలో సారంగధరుడికి సంబంధించింది. అందులో కూడా సమస్త సద్గణములు అన్నప్పుడు సాధుజనులు అని చెప్పాలి, పండితులు అని చెప్పాలి. మరి నుత కొనియాడబడినటువంటి పాదములు కలిగిన వాడు, పాదు అంటే పాదములు కలిగిన వాడు అని చెప్పాడు. అమృతధాముడు అంటే నశింపని ప్రభావం కలిగిన వాడు. అమృత, నామృత, అమృత అని నశింపని ప్రభావం కలిగిన వాడు అన్నాడు. మద సహిత, ఇక్కడ గర్వంతో కూడుకుని అని చెప్పుకోవాలి. ఇందాక చంద్రుడి భాగంలో సంతోషంతో కూడిన అని చెప్పాం, ఇక్కడ మాత్రం గర్వంతో కూడిన. పరచక్ర, శత్రువుల పరచక్ర, అక్కడ కూడా ఉత్కృష్టమైనటువంటి చక్రములు అంటే చక్రవాకులు, జక్కవ పక్షులు అని చెప్పాం. ఇక్కడ పరచక్ర అంటే శత్రు సమూహము అని చెప్పాలి. ఎవరిది? రాజరాజ నరేంద్రుడి పరంగా ఈ కథలో. భీమస్వరూపుడు, ఈశ్వర స్వరూపం కలిగిన వాడు అని. రాజరాజాత్మహితుని, రాజరాజు యొక్క మనస్సుకు హితమైనటువంటి వాడు. సారంగధరుని రాకకై వేచియుండే రమణి నిష్ఠన్, అటువంటి సారంగధరుని యొక్క రాక కోసం ఎదురు చూస్తోంది చిత్రాంగి. సారంగధరుడు ఇక్కడ నామం, సంజ్ఞ.
ఇంతకు ముందాక తారంగధరుడు అనేది ఆ, జింక జింక తాల్పరి అనే అర్థంలో శివుని చెప్పిన విష్ణు ఆ, చంద్రుని చెప్పినా చెబుతున్నాం. ఇక్కడ మాత్రం సారంగధరుడు అనే దానికి ఆ అర్థం అవసరం లేదు, నామసామ్యమే, నామం అంతే. ఇలా ఈ 3 కథలు నడిచి జయ భుజంగరాజ సారంగధృతి పోవుమనును, జయ భుజంగరాజ సారంగధృతి ప్రోవుమనును, దేవి చెలులు వినగని జడను దగజాత నయన మదనారినను, శంఖవీడి ప్రోమనును విభుడున జట. ఇది కూడా పార్వతీదేవి భుజంగరాజ సారంగధృతిని ప్రోవుమన్ను, పైకి ఒక మాట లోపల ఒక మాట అంటామే, అలాగే లోపల ఒక రకంగా అనుకుంటోంది, పైకి ఇంకో రకంగా అంటోంది. ఇదిగో రెండు రకాలైనటువంటి భావాలు. మొదటి 2 లైన్లు ఒక రకంగా, తర్వాత 2 లైన్లు ఇంకొక రకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మొదటి 2 లైన్లలో ఏం చెబుతోందంటే, జయ భుజంగరాజ, భుజంగరాజు అంటే భుజంగములు అంటే సర్పములు, వాటి శ్రేష్ఠమైనటువంటి భుజంగాలు, అంతవరకు భుజంగము అంతే. రాజా అనే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ విశేషం కాదు, రాజా అంటే ఇక్కడ కూడా చంద్రుడు అని అర్థం. భుజంగ రాజా, భుజంగ వేరు రాజా వేరు, అట్లా ఎక్కడికక్కడ వెడగొట్టాడు అనమాట. భుజంగ రాజా కాదు, భుజంగ రాజ సారంగధృతి, సారంగమును ధరించిన వాడు అని అయినటువంటి ఓ శంకర. అంటే శంకరుడికి 3 విశేషాలు: భుజంగ సర్పాన్ని, రాజ చంద్రుణ్ణి, సారంగ నెమల్ని ధృతి ధరించినటువంటి వాడు. ఆ 3టికి పెట్టాడు, భుజంగ రాజ సారంగ ధృతి. ప్రోవుమన్ను, జయన్ ప్రోవుమన్ను. జయ అంటే పార్వతి అని అర్థం ఉందట. జయన్ పార్వతిని నేను, ప్రోవుమన్ను రక్షింపుము నన్ను అని అడగటం. దేవి చెలులు వినగన్, ఈచట ఇలా ప్రార్థిస్తోంది లోపల. పైకి చెలులు వినేటట్టుగా ఏముంటుందంటే, ఉదకజాతనయన మదనారి నన్ను శంఖవీడి బ్రోవుమను. ఉదకజాత నయన, ఉదకము నీటిలో జాత పుట్టినటువంటి, ఉదకజాతము అంటే పద్మం, అటువంటి నయనములు కలిగినటువంటి వాడు పద్మాక్షుడు. ఎవరు? విష్ణువు అని. కమలాక్షుడు అంటే విష్ణువు కదా, అలా అయినటువంటి వాడు మదనారినను శంఖవీడి, మదనారిని, మదనుడికి శత్రువుని అనేటువంటి శంఖని వదిలిపెట్టి ప్రోవుమనును విభుడు నదట. అదిగో నన్ను రక్షించు అని చెప్పి పైకి విష్ణువుని ప్రార్థిస్తున్నట్టుగా ప్రార్థిస్తుంది. అంటే చెల్లెలకు కూడా అందకుండా, చెల్లుల భావాన్ని ముందుగానే పసిగట్టి లోపలేమో శివుణ్ణి ప్రార్థిస్తోంది రమ్మని, పైకి మాత్రం రక్షించు అని విష్ణువుని ప్రార్థిస్తోంది. ఇలా 2 అర్థాలు వచ్చేటట్టుగా పార్వతి ప్రార్థిస్తోంది అని చెప్పేసి ఈ భజన చెబుతోంది. జయ భుజంగరాజ సారంగధృతి, భుజంగ రాజ సారంగ, ఈ 3టిని ధరించిన వాడు అని. అంటే పాములు ధరించిన వాడు, చంద్రుని ధరించిన వాడు, అలాగే లేడిని ధరించిన వాడు. ప్రోవుమనును రక్షించమని అడుగుతోంది. జయన్, జయ అంటే నేను పార్వతిని. చెలులు వినగా అచట ఇచట ఉదకజాత నయన మదనారినను శంఖవీడి ప్రోవుమను. చెలులు వినడానికి ఏమంటోందంటే, ఉదకజాత నయనమైనటువంటి నయన అయినటువంటి విష్ణువుని మదనారినను శంఖవీడి ప్రోవుమను, మన్మధుని యొక్క శత్రువుని అనే శంకను వదిలిపెట్టి, సందేహాన్ని వదిలిపెట్టి నన్ను రక్షించు అంట. మదనారి ఎందుకంటే విష్ణువు యొక్క కొడుకు మన్మధుడు కాబట్టి. ఇలా 2 రకాలుగా కలిసి వచ్చేటట్టుగా ఈ చెప్తోంది. అలాగే
వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి రెండో కథ చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి జయ భుజంగరాజ సారంగ ధృతి, ఈ మూడు కూడా జయమైనటువంటి భుజంగరాజ విటనాయకుడు అని అర్థం చెప్పాడు. భుజంగము అంటే విటుడు అని అర్థం చెప్పాడు. భుజంగరాజ సారంగ ధృతి జింగతాల్పరైనటువంటి ఓ చంద్రుడా, నను బ్రోవుము అనేది పైకి చెబుతున్నటువంటి మాట. చంద్రుణ్ణి బ్రోవుమని అడుగుతోంది. ఇక ఇంద్రుని యజ్ఞమున ఉదకజాత నయన మదనారినను శంక వీడి బ్రోవుమను అనేది అంతరార్థంగా చెబుతున్నాం కదా. ఈ ఇందులో బృహస్పతి చెలికాండ్రు వినేటట్టుగా ఉదకజాత పైకి, లోపలేమో అది చంద్రుణ్ణి ఆహ్వానించడం, రక్షించమని. పైకి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ తెలిసేటట్టుగా మాత్రం ఉదకజాత, నీటిలో పుట్టినటువంటి అగ్నిహోత్రుణ్ణి నయనముగా కలిగిన వాడా, నీటి నుండే అగ్ని పుట్టిందని, అందువల్ల ఉదకజాత అన్నప్పుడు అగ్నిహోత్రుడు అని అర్థం వచ్చింది. అది నయనముగా కలిగినటువంటి వాడు అని. అగ్ని నయనముగా కలిగిన వాడు ఎవరు? శివుడు. అంటే పైకి ఈ చెలికత్తెలకో వీళ్ళకో తెలిసేటట్టుగా శివుని ప్రార్థిస్తున్నట్టుంది. ఉదకజాత నయన. ఈ ఉదకజాత నయన అనే దానికి ఇందాక ఏం చెప్పుకున్నాము? విష్ణు అని చెప్పుకున్నాము శివుడు కథలో. చంద్రుడి కథలో శివుడు అని చెబుతున్నాం. మదనారి, మన్మథ విరోధి అయినటువంటి ఓ శంకర, నన్ను శంఖవీడి ప్రోమన్నో, సందేహం వదిలిపెట్టి నన్ను రక్షించుము అను. ఈ రకంగా ఈ ఘట్టంలో తార ప్రార్థిస్తుంది. అర్ధద్వయం ఇక్కడ ధ్వనిస్తోంది. అర్ధద్వయము ధ్వనించేటట్టుగా. అలాగే చిత్రాంగి కూడా చెలికత్తెలు వినున్నట్టు పైకి ఒక రకంగా చెబుతోంది, లోపల ఇంకొక రకంగా చెప్పింది. ఏమని? జయమైన యో విటనాయక ఓ సారంగధర నన్ను బ్రోవుమని లోపల. బయటకి రాజరాజ నరేంద్రుడు అరణ్యంలో మరి తన చెలికాండ్రు వీళ్ళంతా ఉన్నట్టు వాళ్ళంతా వినేటట్టుగా మాత్రం ఏమంటోందంటే ఈశ్వరుని ధ్యానిస్తుంది. ఉదకజాత నయనుడు శివుడు, అలాగే మదనారి అనే శివుడు, ఇలా శివుడిని ప్రార్థిస్తున్నట్టుగా చిత్రాంగి పైకి ఒక మాట లోపల ఒక మాట. ముగ్గురు నాయకులు కూడా అంతరార్థంగా ఒకటి, బాహ్యార్థంగా ఒకటి, రెండు రకాలుగాను ఈ పద్యాన్ని స్ఫురించేటట్టుగా చూడడం జరిగింది. అంతసారంగధరుడు మహానటుండుగాన ముదమున కాటాడగా దలచి పరగ పారిషదార్భగవరు సుబుద్ధిగాంచి ఇటువలి వచింపగా దొడంగే. ఇక్కడ ఏమిటంటే శివకథలో, ఇది కూడా 3 కథల్లో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఆట ఆడగాదలజీ అని ఒక ఆట ఆడటానికి. 3 కథల్లోనూ అదే. కాకపోతే శివుడి కథలో సారంగధరుడు మహానటుడు కావున ముదమునకు ఆట ఆడగాదలచి, సంతోషంతో ఆట ఆడటానికి గాను పారిషదార్భగ వరు సుబుద్ధిగాంచి ఇటువలి వజేంపన్. పారిషదార్భకుడు అనే పదానికి అర్థం ఏమిటంటే
ప్రథమ గణాలు, అందులో ఉన్న బాలకుడు, అందులో శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడైన ప్రథమ గణ బాలకుడు పారిషదార్భకుడు. అంటే శ్రేష్ఠుడైనటువంటి ప్రమథగణ బాలకుడు అతన్ని పిలిచి ఆట ఆడగాదలంచి, ఆట ఆడడానికి గాను వాడిని పిలిచాడు. సుబుద్ధిగాంచి ఇటీవల వచ్చేయింపగా తొడగా. మంచి బుద్ధి కలిగిన వాడిని, సుబుద్ధి అంటే ఇక్కడ అంతవరకే, మంచి బుద్ధి కలిగిన వాడిని అయినటువంటి బాలకుడిని ఆట ఆడటానికి అంత సారంగధరుడు మహానటుడు కావున చంద్రుడి కథలో ముదమునకు ఆట ఆడగాదలచి పరగ పారిషదార్భగవరు సుబుద్ధిగాంచి ఇటువలి అచింపదు. అలాగే సారంగధరుడి కథలో మాత్రం సుబుద్ధి అనేవాడు మంత్రి కొడుకు. మంత్రి కొడుకు అయినటువంటి సుబుద్ధిని ఆట ఆడడానికి వీలుగా పిలిచాడు. ఏమాట? మీ నాయన మతిమంతుండవు నీవు సుబుద్ధివగుదు, అందున నీతోనే నాటలా ఆడగోరిక మానసమున కలిగి మిత్రమా రమంటిన్. ఎందుకు పిలిచాడట? మీ నాయన మతిమంతుడు, నీవు సుబుద్ధివి, అందుచేత నీతో నేను ఆటలాడక కోరితిని, మిత్రమా రమ్ము. ఇది దీంట్లో సారాంశం. 3 కథల్లో కూడా ఇంతే. అక్కడ బాలకుండ అన్నాడు శివుడు, మిగతా 2 కథల్లో సుబుద్ధి అనేవాడిని వీళ్ళు పిలిచారు. సారంగధర కథలో మాత్రమే సుబుద్ధి అనేవాడు మంత్రి కుమారుడు, మతిమంతుడు అనే మంత్రి కుమారుడు. పూన్కి వినుమయ్య బాలక, ఇక్కడ కూడా ఇక్కడ విడగొట్టడంలో బాలక పోతపాళి అని, బాలక పోతపాళి అని విడగొట్టారు. పూన్కి వినుమయ్య బాలక పోతపాళి రసుకుడవు. ఈ బాలురందు రసికుడవు కాబట్టి పోతపాళి, పోతప ఆళి, బాలుడు అని అర్థం. వాళ్ళ యొక్క వరుస అళి అంటే వరుస. పోతప ఆళి రసుకుడవుగా నటకు రంగమిదియే. వినుమయ్య ఏమంటాడు? అరసితే ఆటల ఆడుదామనగా, ఇక్కడ నటన కురంగమిదియే అని విడగొట్టుకోవాలి. రసికుడవుగా నటన కురంగమిదియే, నటించేటువంటి నాట్యం ఆడేటువంటి జింక ఆయన చేతిలోనే ఉంది కదా. రసికుడవుగా నటన కురంగమిదియే అరసితే. ఇదిగో ఇలాంటి జింకను చూచావు కదా, ఆటలు ఆడుదామనగా ఈ జింకతో ఆటలు ఆడదాం అన్నాడు. ఆటలట్లే తోడ్పడ వానితో ఆడదొడగే. ఆ జింకతో ఆడటానికి ఇద్దరు సిద్ధమే. వాడు కూడా అందుకు సహకరించడంతో ఆ బాలుడు, ఇక్కడ శంకరుడు ఇదిగో ఈ రకంగా జింకతోటి ఆటలాడుతున్నారు అనేది శివకథలో. అలాగే చంద్రుడి కథలో ఇంతే, శివకథకు సమానంగానే చెప్పుకోవాలి, పెద్ద తేడా ఏం లేదు కాబట్టి. తారంగధర కథలో మాత్రం కొద్దిగా తేడా ఉంది, అది చూద్దాం. పూన్కి వినుమయ్య బాలక పోతపాళి రసుకుడవుగాన అటకు రంగమిదియే. ఇక్కడ ఏమంటాడంటే సారంగ ఈ వినుమయ్య బాలక, సుబుద్ధి విను అని, కపోతపాళి వినుమయ్య బాల కపోతపాళి. కపోతాలు అంటే పౌరాలు. పౌరాల ఆటలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఎవరు? సారంగధరుడు, అలాగే సుబుద్ధి కూడా. కపోతపాళి,
పావురాలను ఆలకించుకోవాలి. పావురాల వరుసను అరసి తే తెమ్ము. అరసితే అనేటప్పుడు ఇందాక చూసిదివా అన్నాం, ఇక్కడేమో అరసి తే అంటున్నాడు, తెమ్మంటున్నాడు, చూసి తెమ్మంటున్నాడు. ఆటలాడుదామనగా ఆతడు అట్లే తోడ్పడ వానితో ఆడదొడగే. ఆ రకంగా పావురాలతోటి వాళ్ళు ఆ పావురాల వరసతోటి వాటిని ఆట ఆడడానికి సిద్ధమయ్యారు అని చెప్తున్నాడు. వానితో ఆ పావురముతో ఆడదొడగా, సారంగధరుడు సుబుద్ధి కూడా ఆడదొడగారు అని. శివకథలో వాటిలోనేమో జింకతో ఆడుతున్నారని చెప్పారు. సారంగధరుడి కథకు వచ్చేసరికి పావురాలతో ఆడుతున్నాడు అని చెప్పారు. ఇక్కడేమో సుబుద్ధి సారంగధరుడు ఆడుతున్నారు. అక్కడేమో అర్భక శ్రేష్ఠుడు ఒకటితో ఆడుతున్నారని చెప్పేసి చెప్పారు. దిటదనంబున నెగిరియు పట్టుకొను పరదోలు పరిగెత్తిన దానట్టిడు మలుపుచు లఘువులు కొట్టించుకపోత వితతి కొని రాజింకన్. ఈ ఆట ఏదో రేపు చూద్దాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.